బైబిల్లో ఇష్మాయిల్ ఉన్నారు, మరి ఖురాన్లో ఇష్మాయిల్ ఎవరు, లేదా వారు ఒక్కరేనా? ఇప్పుడు బైబిల్లో ఇష్మాయిల్, ఖురాన్లో ఇష్మాయిల్ గురించి మాట్లాడాలంటే ఓ చిన్న మాట మాట్లాడతాను. మీరే ఎంతమంది టైటానిక్ సినిమా చూశారు? అబద్ధం ఆడుకుని చెప్పండి, నేనేమి చెడ్డ తప్పు పట్టుకోవడానికి చూడండి. నేను కూడా చూశాను టైటానిక్ సినిమా. ఇప్పుడు చెప్పండి. రైట్, చూశారు కదా టైటానిక్ సినిమా. రైట్, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. టైటానిక్ ఒకటే జవాబు చెప్పాలి, అస్సలు రెండో జవాబు చెప్తే కనుక గోప మీద కొట్టేస్తాం. ఒకటే జవాబు, ఒకటే ఆన్సర్ రావాలి నోట్లోంచి. టైటానిక్ సినిమా నిజమా అబద్ధమా? రెండు రాకూడదు, గోప మీద కొడతానన్నా. టైటానిక్ సినిమా నిజమా అబద్ధమా? చూసారు, రెండు వచ్చినాయి. నేను ఎందుకని ఆ ప్రశ్న అడిగానంటే, టైటానిక్ సినిమాలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి హిస్టరీ, రెండోది ఫిక్షన్. పడవ అర్థమైందా, మాంట్రియల్ కెనడా నుంచి ఇటేపు ఇంగ్లాండ్కి రావటం అనేది రియల్. ఏప్రిల్ 10వ తారీఖున స్టార్ట్ అవటం అనేది రియల్. ఏప్రిల్ 14వ తారీఖున మొలగటం అనేది రియల్. మధ్యకి ఇరుగుపోవటం అనేది రియల్. దాని మీద ఇంత ప్రయాణం చేయగలిగేది అనేది రియల్. దాని షేప్ రియల్. ఇది హిస్టరీ. అయితే దాని మీద కేటును ఆడి పేరున్నాడు చూసి డాన్స్ వేస్తారు, అది ఫిక్షన్. సో ఏ విధంగా ఫిక్షను హిస్టరీ కలిసిపోయిందో టైటానిక్ సినిమాలో, ఖురాన్లో కూడా రెండు భాగాలు ఉన్నాయి. ఒక భాగం ఏంటి తెలుసా, కొంచెం హిస్టరీ. ఇంకో భాగం ఏంటి తెలుసా, ఫిక్షను. ఫిక్షను హిస్టరీ కలిసిపోయింది. అందుకనే ఏది వినాలి ఏది వినకూడదో అర్థం కాదు. సింపుల్గా నేనేమంటానంటే, ఖురాన్ మాయ బేసిక్గా. ఎందుకో చెప్పమంటారా? ఇక్కడ 3 సీసాలు పెడతా. ఒక సీసా మీద ఏమని రాస్తానంటే హనీ అని రాస్తా. దాంట్లో హనీ ఉంటుంది, మంచిదా కదా, సూపర్. రెండో సీసాలో విషం వేస్తా, పైన విషం అని రాస్తా, మంచిదా కదా, మంచిదే, విషం అని పెట్టారు, విషమే పెట్టారు. మూడోది, లోన విషం పెడతా, బయట హనీ అని రాస్తా. ఇదో చాలా డేంజర్. అదే ఖురాన్. అదే ఎందుకనంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మీ అబ్రహామే మా అబ్రహాం, మీ ఇష్మాయిలే మా ఇష్మాయిల్, ఇలా చెప్పుకుంటూ వస్తారు. అయితే ఒక విషయం చెప్తాను, ఖురాను బైబిల్ ఎక్కడ దాకా ఒకే విధంగా వెళ్తుందో తెలుసా, అబ్రహాముకి ఇష్మాయిల్ పుట్టాడు, ఇస్సాకుని దేవుడిచ్చాడు అనేదాకా. ఆ తర్వాత నుంచి ఖురాన్కి బైబిల్కి సంబంధం లేదు. ఏ అంటే బైబిల్ ప్రకారం దేవుడు ఏర్పరచుకున్నది ఇస్సాకుని, కొండ మీదకి తీసుకెళ్ళింది ఇస్సాకుని, బలిమ్మని అడిగింది ఇస్సాకుని. కానీ ఖురాన్ ప్రకారం కొండ మీదకి తీసుకెళ్ళింది ఇష్మాయిల్ని, బక్రీద్ చేసేది ఇష్మాయిల్ని ఆధారం చేసుకొని. అక్కడి నుంచి వేరైపోతుంది, ఇక స్టోరీ మొత్తం వేరైపోతుంది. ఇష్మాయిల్కి 12 మంది కుమారులు, ఇస్సాక్కి 12 మంది కుమారులు, దేవుడు ఏర్పరచుకున్న 12 మంది వీళ్ళు, కానీ ఖురాన్ చెప్పేది ఏర్పరచుకుంది వాళ్ళు అని. సో అక్కడి నుంచి ఖురాన్ అంతా మారిపోతుంది. కానీ పేర్లు మాత్రం తగులుతాయి. దావీద్ తగులుతాడు, యాకోబు తగులుతాడు, సొలొమోను తగులుతాడు, యోనా తగులుతాడు, అందరూ ఉంటాడు, పేర్లు ఉంటాయి, హిస్టరీ నడుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరంటే మీ వాళ్ళు కాదు, మా వాళ్ళు అని చెప్పుకుంటారు. అందుకనే ఖురాన్ అది వాస్తవం కాదు, చాలా డేంజర్. ఓకే, మీకు టైం ఉంటే కనుక ఎప్పుడైనా ప్రేయర్ చేయండి. 31వ తారీఖున షబీర్ అలీతో నాకు డిబేట్ ఉంది. షబీర్ అలీ వరల్డ్లో ముస్లిమ్స్తో డిబేట్ చేసేవాళ్ళు నెంబర్ 2 షబీర్ అలీ. ఓకే, ఎమ్మగ్నూర్ అనే ఊర్లో షబీర్ అలీ డిబేట్ చేయడానికి ఒప్పుకున్నాడు. ముందు ఒప్పుకున్నాడు. జూలై 2వ తారీఖున పొద్దున ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా, గ్యాడ్జెట్స్ వద్దు అని అన్నాడు. నాకు అది ఒక విధంగా విక్టరీయే. గ్యాడ్జెట్స్ వద్దు అన్నాడంటే విక్టరీయే, రికార్డింగ్ వద్దు అన్నాడంటే విక్టరీయే. ఎందుకంటే రికార్డింగ్ ఎందుకు వద్దు అంటారంటే, వాళ్ళు ఓడిపోతామని తెలిస్తే రికార్డింగ్ చేయడానికి ఒప్పుకోరు, అర్థమైందా? కాబట్టి వాడు ముందే అనేసాడు రికార్డింగ్ వద్దు అనేసి. రికార్డింగ్ వద్దు అని అన్నాడు అని అంటే వాడికి అర్థమైపోయింది ఓడిపోతానని. టాపిక్ వాళ్ళే డిసైడ్ చేశారు. ఏమన్నా తెలుసా, యెహోవా దేవుడే అల్లానా అనే ప్రశ్న. వాళ్ళిద్దరూ ఒకటే అని, నేను కాదని వాదిస్తానన్నా. అయితే సౌదీ అరేబియా ఇమాంతో నేను ఆర్గ్యూ చేశా ఫేస్బుక్ మీద. ఆర్గ్యూ చేస్తే అతను ఒప్పేసుకొని వెళ్ళిపోయాడు. తూ బోత్ చాలు ఏరే అని వెళ్ళిపోయాడు. నువ్వు బాగా బుర్రన్నావుడేరా అని వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా ఫేస్బుక్ వాల్ మీదే అయిపోయింది. వాళ్ళని కార్నర్ చేశా. కాబట్టి వాడికి తెలిసేది వాడు గెలవడు అని తెలుసు. అందుకనే వాడు ముందే డ్రాప్ అయిపోయాడు. వాళ్ళు ఏం చేస్తారంటే
క్రికెట్ అంటే ఏంటో తెలియని ఒకని పిలిచి ఆడికి టెన్నిస్ బాల్ ఇచ్చి 2 విషయాలు. ఒకటి, ఆడికి ఏం రాదు, ఆడికి ఏమి ఇచ్చారు, టెన్నిస్ బాల్ ఇచ్చి ఈడు అతి ఖరీదైన బ్యాట్ పట్టుకొని ఆడు బౌలింగ్ చేస్తే 6 కొట్టి కొట్టానంటాడు. బౌలింగ్ వచ్చినాడు కాదు, మంచి బాలు కాదు. కాబట్టి వాళ్ళు ఎవరితో అయితే డిబేట్ చేస్తాడో వాళ్ళు అయితే అమ్ముడు పోయినోళ్ళు లేకపోతే బుర్రలేనోళ్ళు, అటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటారు, చేసి డిబేట్ చేస్తారు. వాడు ముందు నన్ను ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు, బహుశా నా ప్రొఫైల్ తెలిసి ఉండదు, ఒప్పేసుకున్నాడు. ఆ ఒప్పుకున్న తర్వాత మధ్యలో డ్రాప్ అవ్వలేడు కదా, అందుకే గ్యాడ్జెట్లు వదిలే, సరదాగా డిబేట్ చేసుకుందాంలే, సరదాగా మాడుకుందాంలే అనే మాటల్లోకి వస్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ లైట్, ఐ వాంట్ టు టేక్ ఇట్ సీరియస్. ఓకే.